హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీ దయ వల్ల నేను కూడా బాగానే ఉన్నా. ఇవాళ ఏంటంటే మల్లెల పోచమ్మ కాడికి పోతున్నాం. ఎలా ఉంటుందో చూద్దాం పండి. మల్లెల పోచమ్మ అంటే తెలుసమ్మా స్టోరీ నీకు ఇట్లా ఏమన్నా? అగా తల్లి స్టోరీ అంటే మన కొత్తగా కదా ఇక్కడ కొత్తగా వచ్చినాం కదా మేము, అంత తెలియదు అన్నట్టు. అయితే మల్లెల పోచమ్మ అంటే రోడ్ సైడ్ అంటే తెలిసింది, అది నిలిచింది అక్కడ. తెలిసిందా? ఒక భూమి పుట్టినప్పుడే నిలిచింది అక్కడ. ఇక ఆ దేవునికి అందరు మొక్కుతారు, అచ్చడోళ్ళు పోయేటోళ్ళు మొక్కుంటూ పోతారు. రోడ్డు పక్కకే చాలా మంచి దేవుడు. ఇక అక్కడికే పోతున్నాం. అక్కడికి అయిన తర్వాత మొత్తం చూపిస్తావు, ఓకేనా? మా బంగారు తల్లి బాగుంటుంది. అందరి సంతోషంతో కూడా బాయ్ ఫ్రెండ్. చిన్నోడు చెప్పు ఇక నాని గడ్డ సంబరం, గడ్డ అంటే సంబరంగా ఉంది. అందుకోపో మరి ఊరి శివర వెలిసింది, చెట్టు కింద కూసుంది. కోరుకోరి ఏది కోరుకున్నా అమ్మ ఇస్తుంది. ఆగుంటే ఎడుకోమంది.
అన్న తమ్ముళ్ళ ఈ అనుబంధము ఆ బ్లడ్ లో ఉండే మ్యాజిక్ వేరు సార్. మన మల్లెల పోచమ్మ అంటారు అన్నట్టు దేవుణ్ణి పోను రాను అంత మంచిగా చూసుకోవాలని చెప్పని ఇక్కడ మన రోడ్డు దగ్గరనే చూడండి, రోడ్డు దగ్గరనే ఉంటుంది అన్నట్టుగా. అందరు మంచిగా క్షేమంగా పోవాలి, క్షేమంగా ఇంటికి తీరాలనుకొని ఇప్పుడైతే మల్లెల పోచమ్మని మొక్కుడు అయిపోయింది. ఇక అందరం ఇంటికి వెళ్తున్నాం. దేవుని దైవాలు అయితే మంచిగా జరిగింది దర్శనం అయితే. దేవుని మొక్కుడు అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసినాం. మొత్తం కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్లు కావచ్చు. అంటే మొత్తం నడుచుకుంటూనే పోయినాం, నడుచుకుంటూనే వచ్చినాం. అంటే బండ్ల మీద పోతే ఎట్లుంటుందని చెప్పని ఇప్పుడైతే వంటలు జరుగుతున్నాయి. కూరలను కోసం అన్నీ అయిపోయినాయి. వంట అవుతుంది మాది. ఇది కర్రీ వేస్తలేం, ఫ్రై చేస్తున్నాం. దగ్గరికి ఎట్లుంటుందో తెలుసా, టేస్ట్ హైలైట్ ఉంటుంది. ఇందులో కారపొడి వేస్తావా? ఇందులో కొంచెం కారపొడి, ఉప్పు, ఇంకా సంథింగ్ ఏదో వేస్తుంది. కానీ ఫ్రై మాత్రం ఏకదమ్ ఉంటుంది తెలుసా. మీరు ఒక్కసారి ఆ ఫ్రై తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అట్లుంటుంది. అంటే ఫస్ట్ మేము వేరే విధంగా వేసుకునేటోళ్ళం. అయితే మా భార్య ఏమన్నా అంటే రజిత ఏమన్నది, నేను ఇంకో విధంగా తెస్తా మస్తు ఉంటుంది చూడు అని అంటే, మంచి లేకపోతే మాత్రం నీ పని తెస్తానన్నా. సరే కొట్టు అన్నది డైరెక్ట్. సరే అని చెప్పానన్నా. వండిన తర్వాత తింటే మామూలు టేస్ట్ కాదు. ఇక కథ వెంటనే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ చికెన్ తెప్పించుకొని మళ్ళీ చేసుకున్నా. అట్లుంటుంది. ఎప్పుడైనా మీకు వీలుంటే మాకు మాత్రం అది ఎట్లా చేసుడో దాన్ని వీడియో కూడా వేసి పెడతాం. అది కూడా మీరు ఒకవేళ కామెంట్ వస్తే ఓకేనా. ఇక పూరీలు వేయడానికి రెడీ చేసుకుంది. చేద్దామనుకుంటే మా చిన్నోడు ఆగుతలేడు, ఎప్పుడు ఏడుసుడే.